కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే 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 ఆడ ఏం పెట్టలేదు, ఎగరేసి వెళ్ళిపోండి అందరూ. కానీ ఆఫీస్ కాడ జెండా అన్నది ముఖ్యమైనది కదా. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఈరోజు కార్మిక వర్గానికి, ప్రజానికానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సిఐటియుగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యం, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఏదైతే త్యాగాలతోటి కూడుకున్న ఇవాళ 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చింది. ఇవాళ 48 ఏదైతే ఇవాళ 8 గంటల పని దినం కోసం కావచ్చు, ఇవాళ ఏదైతే కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కోసం పోరాటాలు చేసి 1886లో చికాగో నగరంలో అమరవీరుల త్యాగాలతోటి కూడుకున్న ఇవాళ ఏదైతే చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలరాసి ఇవాళ పెట్టుబడిదారులకు, ఇవాళ ఏదైతే అంబానీ, అదానీ వాళ్లకు ఇవాళ కాల దగ్గర తీసుకుపోయి ఏదైతే దారదత్తం చేస్తూ ఉంది బీజేపీ. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలలో కార్మిక వర్గం అందరూ ఐక్యంగా బీజేపీ విధానాల మీద తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ వచ్చే అధికారంలో 10 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు, పెద్దలకు ఏమో రాయితీలు ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వ సంస్థలను అన్నిటికి తీసుకుపోయి ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఎల్ఐసి కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఇవాళ రైల్వే కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ తీసుకొని పోయి అంబానీ, అదానీ చేతులలో ప్రభుత్వ సంస్థలన్నిటికీ తాకట్టు పెడతా ఉంది. దీన్ని వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. త్యాగాలతోటి కూడుకున్న ఏదైతే పని గంటలను కూడా ఇవాళ 12 గంటలకు మార్చడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ఒకే ఒక ఆయుధం
కార్మికుల దగ్గర ఉంది. ఆ ఆయుధంతో బీజేపీ ప్రభుత్వానికి చిత్తుగా ఓడించాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక వర్గానికి.